మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. రానిసువు సంగ్రామాంగణం ముందు ఈ అనుగుణ కర్ణుడు చచ్చని, ఏదో ఆపదొస్తుందని భయపడుతున్నాం, కర్ణుడు చచ్చిపోయాడా, ఒకవేళ నేను చచ్చిపోని 10 సార్లు చచ్చనే అనబట్టే చచ్చాడు. అర్జునుడు ఎప్పుడు ఇలా అనలేదు. ఈ మనుషులు మనం గమనించుకోవాలి. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఎప్పుడూ మనం తగ్గడం. మీకు అత్తారింటికి దారేదిలో గొప్ప ఇలాగ ఉంది, ఎప్పుడు నెగ్గాలో తెలుసుకోవడం కాదు, ఎప్పుడు తగ్గాలో కూడా తెలవాలి. ఎప్పుడు నగ్గాలో తెలుసుకోవడం కాదు, ఎప్పుడు తగ్గాలో కూడా తెలవాలి. నెగ్గడం తెలిసిన వాడు తగ్గడం తెలిసిన వాడే గొప్పవాడు అంటాడు. ఈ తగ్గడం తెలిసింది అర్జునుడికి, అందుకని గొప్పవాడయ్యాడు. అంటే జీవితంలో ఎప్పుడు విజయానికి వినయం తొలిమెట్టు సోదరా. తండ్రి దగ్గర, గురువు దగ్గర, ఆత్మబంధువుల దగ్గర వినయాన్ని చూపించాలి. మనం ఏదో కొత్తగా ఓ పాఠశాలలో చేరు, అక్కడ 5 వరకు ఓ మాస్టర్ పెద్ద ఆయన ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మనమే కలిసి, మాస్టర్ మీరు ఉన్న చోట పనిచేయడం నా అదృష్టం అండి, ఏదో కుర్రాన్ని నాకు కాస్త ఏదైనా అడిగితే ఎప్పుడైనా చెబుతూ ఉండే, భలేవాడు వినయా, నేను పెద్దాన్ని అయిపోయి నేనేం చెబుతాను, ఎందుకమ్మా నేనే వస్తాను మీ ఇంటికి అని అంటారండి. అంత పరవశించిపోయేవాళ్ళు ఎప్పటికీ ఉన్నారు. ఏమీ పట్టించుకోకుండా ఈ ముసలాళ్ళకి ఏం తెలుసు అంటే వాళ్ళు కోపాలు రావా. ఎందుకు మనం చెడగొట్టుకుంటున్నాం వ్యవస్థని, మాట్లాడడం చేతకాక. ఈ తగ్గడం కూడా తెలిసి ఉండాలి. సినిమాలో చెప్పినట్టు నిజంగా నెగ్గడం తెలవాలంటే ముందు తగ్గడం తెలియాలి. తగ్గడం తెలిసి ఆయనకి తెలియదు, అందుకని ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు చూడండి సరిగ్గా ఈ వ్యూహం ఎక్కడదండి, ఇది హనుమంతుడు వ్యూహం. సుందరకాండ చదివితే అందుకు చదవాలి. సుందరకాండలో హనుమంతుడికి 3 రకాల ఆటంకాలు ఎదురయ్యాయి. ఒకటి మైనాకుడు, ఆ పర్వతంగా వచ్చి కాసేపు విశ్రాంతి తీసుకు వెళ్ళమన్నాడు, దాన్ని సాత్విక ఆటంకం అంటారు. ఆయన కూడా దాన్ని సాత్వికను ఉండవయ్యా, మళ్ళీ వస్తానయ్యా, చాలా మంచివాడు అయ్యా, ఎప్పుడు మా నాన్నగారు చేసిందని నాకు చూస్తున్నాం, చాలా గొప్పవాడు ఉండు అని ఆ సాత్వికంగానే ఎదుర్కొన్నాడు, దెబ్బలాడలేదు. తర్వాత సురస వచ్చింది, ఇంత పొడుగు నోరు తెరిచింది, అది 10 అడుగులు, ఈయన 20 అడుగులు, అది 30, ఈయన 60, అది 70, ఇది 140. ఏమిటిది అన్న గిన్నీస్ బుక్లో రికార్డా? పోటీయే, సర్కస్ పోటీయే. స్వామికి ఒళ్ళు మండింది, అది 400 అడుగులు నోరు తెరిచాక ఈయన 2 అడుగుల కింద మారే లోపల నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చామన్నా తెలుసా, గ్రహించాడు అది దక్షిణ కుమార్తె, దాని పేరు దాక్షాయణి పూర్వజన్మలో. అది సామాన్య రాక్షసు కాదు, సురస. వెంటనే గ్రహించి ఒక ప్రవిష్ణోస్మికి తే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే. తగ్గడం అంటే ఇది. ప్రవిష్ణోస్మికి తే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే. గమిష్యే యత్ర వైదేహి సత్యం చాసీద్వరం తవ. మా వైదేహి మాత ఉన్న చోటికి నేను వెడుతున్నాను, నీకు నమస్కారం చేస్తున్నా. దాక్షాయణి, నువ్వు సామాన్యురాలివి కాదు, దక్షిణ కుమార్తెవి, అమ్మవారి అవతారానివి. ఇలా కావాలని ధరించావు ఈ రూపం నాకు తెలుసు, నీతో నేను పోటీ పడలేనమ్మా. 10, 20, 30, 40 దేనికి తల్లికి కొడుక్కి పోటీయా ఏమిటిది? అందుకని నీకు కావాల్సింది ఏమిటమ్మా, నా శరీరంలో నా నోట్లో ప్రవేశించకుండా ఎవరూ బయటికి వెళ్ళలేరు, నేను ప్రవేశించాను, బయటకు వచ్చాను. అంతతో సంతోషించు, అహం సంతృప్తి అయింది కదా. మా వైదేహి ఎక్కడ ఉందో నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను, నన్ను ఆశీర్వదించు తల్లి. ఇది హనుమంతుని యొక్క యోగం. అంత బలపరాక్రమాలు ఉన్నవాడు ఆ పని చేశాడు. ఆ రామాయణం చదివిన వాడు మరి అర్జునుడు. సుందరకాండ అందుకోసం చదివాడు, పిల్లలు పుట్టడానికని, పెళ్ళిళ్ళు అవ్వడానికి, ఉద్యోగాల కోసం చదవాల, పని జరగడం కోసం చదివాడు. పని ఎలా చేయాలో నేర్చుకున్నాడు దాన్ని చదివి. అందుకని కొబ్బరిగా మొక్క తినేసి కూర్చోలేదు, ఎవరినో పారాయణ చేయమని ఆయన చదివాడు, స్వయంగా తాత్పర్యాలు చదివాడు, అర్థమైంది విషయం అంతా నేర్చుకున్నాడు. అది సుందరకాండ అన్న, విరాటపూర్వం అన్న, శుభ్రంగా పద్యాలు తాత్పర్యాలన్నీ చదువుకుని ఆచరించాలి. ఎందుకంటే ఒక దండాలెట్టు కూర్చుంటే అలాగా దాని కాలంలో జరగకపోయేసరికండి ఆ గ్రంథాల పవిత్రత పోతుంది, నమ్మకాలు పోతాయి. ఇక మన నమ్మకాలు మనం బలవంతంగా పెంచుకుంటూ ఉండాలి. కృత్రిమత్వం పెరుగుతుంది జీవితంలో, జాతి జీవితంలో కృత్రిమత్వం పనికిరాదు. ఇప్పటికే చాలా కృత్రిమత కల్మషంగా ప్రవేశించిందని అనుమానించండి. గ్రంథాల మహత్యాలు, క్షేత్రాల మహత్యాలు, నదుల మహత్యాలు కాదు, మనిషి మహత్యం కావాలి, మనసు మహత్యం కావాలి. మనిషి గొప్పవాడు, మనసు గొప్పది. ఆ మనస్సులో ఉన్నంతా కూడా ఏ క్షేత్రం గొప్పది కావడానికైనా, ఏ నది మనకు గొప్పది కావడానికైనా, ఏ గ్రంథం గొప్పది కావడానికైనా మన భావనే కారణం, మన మనస్సే కారణం. ఏది తక్కువ కావడానికైనా మన మనస్సే కారణం, మన భావనే కారణం. మార్చుకోవలసింది ఆ మనస్సునే, గ్రంథాన్ని కాదు. గ్రంథాలు చదవాల్సింది మనస్సు మారడం కోసం. ఆ దృష్టితో చదివాడు కాబట్టి అదే ప్రయోగం ఇక్కడ చేశాడు. ఆయన కూడా ఒక దండం పెడితే అయిపోయేదానికి ఎందుకు వచ్చిన గొడవ అని శుభ్రంగా హనుమంతుడు నమస్కారం చేసినట్టు చేశారు. ఆయన ఏమంటాడు, నిండు మనంబు నవ్యనవనీత సమానము వల్కు దారుణాఖండల శస్త్రతుల్యము జగన్నుత విప్రులయందు ఇందు నీ రెండును రాజులందు విపరీతముగావన విప్రునోపును ఓ పండతి శాంతుడయ్యు నరపాలుడు శాపము గ్రమ్మరింపగన్. నన్నయ్య గారు భారతంలో చెప్పిన పద్య ఉదంకోపాఖ్యానంలో గురువు యొక్క మనస్సు, బ్రాహ్మణుని యొక్క మనస్సు ఎప్పుడు నవ్య నవనీతం, అప్పుడే తీసిన తాజా వెన్న ఎంత మెత్తగా ఉంటుందో. జాగ్రత్తగా వేలు వంగితే కానీ వెన్న అయినా రాదని సామెత. వేలు వంగి ఆ వెన్న తీసుకోవాలి.
అంతేగాని వెన్న కదా అని ఇలాగ అప్పడం మొత్తినట్టు మొత్తితే చేతి కర్రు అయిపోతుంది. వెన్న రాదు. వెన్నలాంటి మనస్సు కలిగిన వాళ్ళని కరిగించే విధానం అది. కెలికియకూడదు, జాగ్రత్త తీసుకోవాలి. నమస్కారం పెడితే పని అయిపోతుంది. అటువంటి ప్రయోగం చేశాడు ఒక్కసారిగా. ఇంకొక మాట అంటున్నాడు, నన్ను అశ్వత్థామను నీవనగా సమవృత్తి వెనచితి, నన్ను అశ్వత్థామను నీవనగా సరికూర్మి వెనచితి, అట్ల ఉటను ద్రోహిని సైంధవు సంపగబూనిన నా ఉచిత ప్రతిజ్ఞ నెరపుము కరుణన్. నన్ను అశ్వత్థామని నువ్వు సమానమైన ప్రేమతో పెంచావు. కరిగిపోయాడు ఆ బ్రాహ్మడు ఒకసారి. అవునయ్యా అవునయ్యా, నా కొడుకులా చూసుకున్నానయ్యా, నా కర్మయ్యా ఈ యుద్ధం రావడం. యుద్ధరంగంలో ఏమండి భారతీయ సాహిత్యం, భారతం, అందున ఈ ఘట్టం ఎంత గొప్పది అసలు. ఇది ఏవో పెద్ద పెద్ద ఘట్టాలు ఏవో చదువుతాం కానీ అసలు ప్రతి ఘట్టం ఇవన్నీ గోదావరి నదిలో ఏదో గౌతమి ఘాట్ ఇంకో ఘాట్ అని ఘట్టాలు, ఆ ఘట్టాలు ఎంత గొప్పవి, ఈ ఘట్టాలు ఎంత గొప్పవి. రామాయణమేనా ఇదేనా? ఒక గురువు నిలబడ్డం ఆ సేనాముఖంలో, అప్పటికి దుశ్శాసనుడిని తరిమేశాడా, దుర్మనుషుని తరిమేశాడా, ఈయన తట్టుకుందుకు అర్జునుడు వస్తున్నాడా, భయంకరమైన సైన్యం ఎదురుగా ఉందో, గెదలు పట్టుకుని తాండవాలు చేస్తున్నారా, ఆ స్థితిలో ఈ బ్రాహ్మడు ఈ వాత్సల్యం ఏమిటి, ఆయనకి ఆ భక్తి ఏమిటండి? ఇది నవరసభరితమైన జీవితంలాగా, నవరసభరితమైన కావ్యాలు కాబట్టి మనమన్నీ వీటిని ఎంత సావకాశంగా వినాలి, ఎంత ఆహ్లాదంగా మనస్సుకు అవగాహన చేసుకోవాలి. ఊరికే పద్యాలు పాడుకుంటూ పోయి కథ అయిపోతే భారతం 1100 దేనికి 100తోనే అవగొట్టచ్చు. శతమానం భవతి అయిపోయిందంతే. బ్రాహ్మడు అక్షంతరేసిపోతాడు, నా పారితోషికం నాకు దక్కుతుంది. మీకేమిటి వస్తుంది? జీవితంలో ప్రతి ఘట్టంలోనూ ఎదురయ్యే ఘట్టాలు ఇవి. ఎక్కడ ఎలా ఉండాలి, ఏ క్షణం ఎలా ఉండాలి, ఇది ప్రతిక్షణం మహాభారతం, ప్రతిక్షణం మనకు ఉపదేశం. నన్ను అశ్వత్థామని సమానంగా పెంచావయ్యా అనగానే మరింత ఏడుపు వచ్చేసిందని. నిజమేనయ్యా, నిజమే. ఏమిటో వాడికి పాలు లేకపోతే 2 ఆవుల కోసం నాన్న గొడవ చేసి పేక మీద తెచ్చుకున్నాను. నీకు ఆ గొడవ కలదు, నువ్వే నన్ను ఆ తగాదా నుంచి నువ్వు నన్ను కాపాడావు, నా పరువు కాపాడు, ద్రౌపదుని బంధించి నాకు తీసుకొచ్చావు. ఇవాళ నీతో యుద్ధం ఏంటయ్యా, నా కర్మయ్యా బాబు, కర్మయ్యా. ఎంత బాధ అంటే ఈ మనస్సులో ఈ బ్రాహ్మణుడు, ఈ గురువు పడిన బాధ, పశ్చాత్తాపం ఉందే, ఇది ఖచ్చితంగా ఆయన బాణాలు వేసినా కూడా ఈయనకి తగలవు. తగిలినా దెబ్బ తగలదు, తగిలినా అదంతా గొప్పగా ఉండదు. ఈ మనస్సును బట్టే ఎప్పుడు చర్య ఉంటుంది. అంటే ఎప్పుడు ఏ చర్య మన జీవితంలో ఎవరి వల్ల జరిగిన దాని వెనకాల ఉద్దేశాన్ని గమనించండి, ప్రయోగించిన ఆయుధాన్ని కాదు. ఆయుధం ఎక్కడో, ఆయుధానికి పదును అనేది మన మనస్సులో ఉండే ఉద్దేశాన్ని బట్టి వస్తుంది. బాగా మంచి కక్ష అయినటువంటి ఉద్దేశం, కక్ష, కోపం, ఏదో భయంకరమైనది ఏదో లోపల ఉండి విసిరితే పిన్నీసు కూడా తుపాకీలాగా తగులుతుంది. లేదు మామూలుగా కొద్దిగా ఏదో కోపం, చిరు కోపం, సరసంగా తుపాకీ విసిరినా అదేదో ఊరిగా తుక్కముక్క అవుతుంది. ఆ ఉద్దేశం ప్రధానం, అంతఃకరణ ప్రవృత్తి. ఆయన అంతఃకరణాన్ని మార్చిపారేశాడు ఒక్కసారిగా. అశ్వత్థామను నువ్వు నన్ను సమానంగా పెంచారు, మరి నేను ద్రోహిని నిజమేనయ్యా, ద్రోహే ఏమిటిది ఈ ద్రోహం అంటే? మొదటి ద్రోహి ఈయనే. మరి అంత వ్యూహాన్ని పని అడ్డం పెట్టినవాడు, వెనకాల నుంచి బాణాలు వేసిన, వేయమని సలహాలు ఇచ్చాడు కర్ణుడికి. ఇప్పటికి మనసుకి అంటే మనుషులు చాలా సహజంగా చాలా మంచివాళ్ళు అందరూ, ద్రోణుడైనా కర్ణుడైనా అందరూ చాలా మంచివాడు. ఆ పరిస్థితులు ఆ సంఘటనలకు వచ్చేసరికి కుళ్ళు అయిపోయారు ఒక్కసారిగా. అంచేది మనం కూడా మనుషుల్లో ఆ కుళ్ళు బుద్ధిని ప్రేరేపించడం కాకుండా ఆ సంస్కారాన్ని ప్రేరేపించే ప్రయత్నం చేస్తే, వాడు చేసిన ఒక్క మంచి పైన మనం మెచ్చుకుంటే క్రమంగా మంచివాళ్ళు అయ్యే ప్రయత్నం చేస్తారు. అంటే నిన్నటి వరకు నిన్న అభిమన్యుడిని పడగొట్టడంలో అంత క్రౌర్యంగా వ్యవహరించిన పెద్ద మనిషి ఇవాళ కుళ్ళు ఏడుస్తున్నాడు అంటే అర్జునుడి యొక్క మాటలు కాదా, ఇది సంభాషణ నైపుణ్యం కాదా? దీన్ని మరింత హృదయాహ్లాదకరంగా తరువాతి పరిణామాలతో సహా మనం రేపు తెలుసుకుందాం. సెలవు. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.